స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేందుకు రంగంలోకి దిగాడు నాగ్ అశ్విన్. ఆల్రెడీ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ విషయంలో 4 కండిషన్స్ తో అసలైన సెన్సేషన్ కి అడుగు ముందుకేశాడు. తన వల్ల ప్రశాంత్ నీల్ లో ఊపొచ్చింది. సలార్ 2 ఎప్పుడు పట్టాలెక్కుతుందో తేలింది. కట్ చేస్తే ఇప్పుడు నాగ్ అశ్విన్ 1 కాదు ఏకంగా 4 అడుగులు ముందుకేశాడు. కల్కి 2 పనులు సైలెంట్ గా పూర్తయ్యాయని తేల్చాడు. అంటే కల్కి 2 కోసం 4 నెలలుగా ప్రీ ప్రొడక్షన్ పనులు చేస్తున్న తను ఇక షూటింగ్ కి 3 అడుగులు దూరమే అని తేల్చాడు. ఇది నిజంగా రెబల్ ఫ్యాన్స్ కి కిక్కిచ్చే విషయమే. కానీ ఫౌజీ, రాజాసాబ్, స్పిరిట్ ఇవయ్యే వరకు కల్కి 2 కి ఛాన్సే లేదనే అభిప్రాయం ఉంది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఇస్తున్నాడు నాగ్ అశ్విన్. మేలో కల్కి 2 ని పట్టాలెక్కిస్తున్నాడు. దుమ్ము దులిపేయబోతున్నాడు. కానీ ఇదెలా సాధ్యం? మీరే చూసేయండి. రెబల్ స్టార్ కల్కి సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళబోతోంది. అది కూడా మే నెలలోనే. ఇంతవరకు ఒక్క చిన్న అప్డేట్ లేదు, చిన్న క్లూ కూడా రాలేదు. ఆల్ ఆఫ్ సడన్ గా మే నుంచి రెగ్యులర్ షూటింగ్ టీమ్ ని అలర్ట్ చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఏకంగా అమితాబ్ బచ్చన్ బల్క్ డేట్లు ఇచ్చాడు. కమల్ హాసన్ అయితే 55 రోజుల కాల్ షీట్స్ కేటాయించాడు. తల్లయ్యాక దీపిక ఇంకే సినిమాలకు కమిట్ కాలేదు. ఈ మధ్యే తను పబ్లిక్గా కనిపించడం మొదలైంది. ఓ బిడ్డకు తల్లిగా మారాక పూర్తిగా లో ప్రొఫైల్ మెయింటైన్ చేసిన తను ఇప్పుడిప్పుడే మీడియా ముందుకు వస్తోంది. ఇలాంటి తను కల్కి 2 కోసం 1 కాదు 2 కాదు 3 అడుగులు ముందుకేసింది. విచిత్రం ఏంటంటే తన డెలివరీ తర్వాత 6 నెలల్లో సంవత్సరానికో కల్కి 2 సెట్స్లో అడుగు పెడుతుంది అన్నారు. కానీ అందరికంటే ముందు కల్కి 2 సెట్స్లో అడుగు పెట్టేది దీపిక పడుకోనేనే అని తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే ఈ మూవీకి హీరో అయిన ప్రభాసే చివరిలో సెట్లోకి వస్తాట. రాజసా ప్యాచ్ వర్క్ సాంగ్స్ షూటింగ్తో పూర్తవుతుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. కానీ ఫౌజీ 20% మాత్రమే షూటింగ్ జరిగింది. జూన్లో సందీప్ రెడ్డి వంగ మూవీ స్పిరిట్ పట్టాలెక్కబోతోంది. సో ఎలా చూసినా ఈ ఏడాది మరే మూవీకి ప్రభాస్ కాల్ షీట్స్ ఇచ్చే ఛాన్సే లేదు. కానీ అక్కడే మతలబుంది. కల్కి 2లో కథ అంతా 4 పాత్రల మధ్య తిరుగుతుంది. భైరవగా ప్రభాస్, అశ్వత్థామగా అమితాబ్, యాష్కిన్గా కమల్, సునీతగా దీపిక. ఈ నలుగురిలో అమితాబ్, దీపిక, కమల్ హాసన్ తాలూకు సెపరేట్ సీన్స్ అన్నీ మే నుంచి షూటింగ్ చేయబోతున్నాడు నాగ్ అశ్విన్. కాబట్టి ప్రజెంట్ ప్రభాస్ సెట్లో అడుగు పెట్టకున్నా పర్లేదు. మే, జూలై, ఆగస్ట్, అక్టోబర్లో అసలు ప్రభాస్ లేని సీన్లను తీస్తూ కల్కిలో చాలా పార్ట్ షూటింగ్ చేస్తాట నాగ్ అశ్విన్. ఆ తర్వాత నవంబర్ నుంచి కల్కి 2 సెట్లోకి రెబల్ స్టార్ అడుగుపెట్టి అసలు స్పీడ్ పెంచేస్తాడు. ఈలోగా స్పిరిట్లో మేజర్ టాకీ పార్ట్ షూటింగ్ని సందీప్ రెడ్డి వంగ పూర్తి చేయబోతున్నాడు. సో ఇలా పక్కా ప్లానింగ్తోనే కల్కి 2ని మే మంత్లో మొదలు పెట్టబోతున్నాడు నాగ్ అశ్విన్.